భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్ బహదూర్ గూడలో భూ వివాదం ఉద్రిక్తం. భూముల స్వాధీనంపై గ్రామస్తులు పోలీసుల మధ్య ఉద్రిక్తత. చెన్నై టు మదురై హైవేపై ప్రైవేట్ స్లీపర్ బస్సు దగ్ధం. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు అన్నా లెజినివో. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కు తీర్చుకున్న సతీమణి. హైడ్రాకు మద్దతుగా భారీ సంఘీభావంగా ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా విస్తరణ కోరిన కాలనీ వాసులు. గుంటూరులో మహిళపై దాడి ఘటన కలకలం. సీసీటీవీ దృశ్యాలు వైరల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2023లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఓటు కొట్టు జాబ్ పట్టు అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఉద్యోగాల భర్తీ విషయంలో స్పందించడం లేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని, ప్రభుత్వం తన హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2023 నవంబర్లో ఆ రోజు ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఒక్కసారి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఆ ఫుల్ పేజ్ ఒకసారి చూపెట్టాలని చెప్పి, ఆ స్లైడ్ వేయాలని చెప్పి మా వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇది గుర్తుండాలి మీకు. కాంగ్రెస్ వాళ్ళు నవంబర్ 2023లో వేసిన జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో అవినీతి సొమ్ముతో ఫస్ట్ పేజీలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏమన్నారు? ఓటు కొట్టు జాబు పట్టు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారు? ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు. రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్కు మాత్రం నై, స్కామ్ క్యాలెండర్కు మాత్రం సై. ఇది కనబడుతున్న పరిస్థితి. ఒక్క మాట ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, నేను ఒకటే కోరుతా ఉన్నా. మనం గనక చరిత్రను మర్చిపోతే భవిష్యత్ తరాలు మనం క్షమించవు. ఎందుకంటే చరిత్ర అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టు. తెలుసుకోకపోతే మనం కూడా గజనీలు అయిపోతాం. అందుకే నేను మిమ్మల్ని అనేది, చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు చదువుకోవాలి. చదువుకోకపోతే దుర్యోధనులు, దుశ్శాసనులే తిరిగి వచ్చి మేమే పాండవులం అని చెప్పి నాకు చెప్పుకుంటారు. ఎవడైతే తెలంగాణ ఉద్యమంలో మనల్ని చావగొట్టిండో, ఎవడైతే మన రక్తం కళ్ళ చూసిండో, వాడే మళ్ళీ పంచి డైలాగులు కొట్టి పంగనామాలు పెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకొని పోతారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఓ గ్రామం నుంచి ఊరు వాడ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. తిరుపతిలో నిర్వహించిన రావ్ ఎన్టీఆర్ సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. గ్రామంలో ఎన్నాళ్లుగానో పెండింగ్ లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలతో నేరుగా మమేకమై స్థానిక సమస్యలను పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నాడు. అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే ఆయన చెప్తూ మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టునే వాళ్ళు అనుమానించే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళు. సరే, దీనికి కారకులు ఎవరు, ఇదంతా ఎవరు చేశారు, ఇవన్నీ పక్కన పెడదాం. సేవ అంటే ఇంతలోనే చేయాలి, అన్నదానమే చేయాలి, లేకపోతే రక్తదానమే చేయాలి, ఇంతవరకే చేయాలనేది ఎక్కడా లేదు. ఏ బైలాలో లేదు,
ఎక్కడా లేదు మన భారతదేశంలో. సేవకు హద్దు లేదు, ఆకాశమే హద్దు అంటా నేను. కానీ అలాంటిది ఒకటి నేను అతిశయోక్తి అనుకోకంటే చెప్తాను, నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు. ఇది కేవలం మా వ్యవస్థనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్న చిన్న ఎన్జిఓలు ఉన్నాయి, సేవా సమితిలు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకళ్ళకి పాపం ఇవన్నీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియదు అభిమానికి. మేము అభిమానుల ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు జాగోరేట్ పేరిట. అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా, నేను అంత పోగొట్టుకున్నా, నేను ఇంత చేశా అంత చేశా. వాళ్ళకు ఒక అంబ్రెల్లా లాంటి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి లేదు. రా ఎన్టీఆర్ ఆ అంబ్రెల్లా క్రియేట్ చేయడం కోసమే ఈ ఫైట్ అంతా. సో మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ, ఆయన అవమానించే పని కానీ, ఆయన పేరు పోగొట్టే పని కానీ కల్లో కూడా మేము దాన్ని ఆలోచించాం, ఆ పని చెయ్యం. తెలిసి తెలియక నేను ఈ వేదిక సాక్షిగా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడన్నా నిన్ను హట్ చేసినా, అగ్రెసివ్గా మాట్లాడిన అనిపించిన దయచేసి నా వయసు ఒక్కసారి చూసి నాకు క్షమించన్నా. నేను చాలా చిన్న. వరంగల్ జిల్లా బొల్లికుంటలో ఛత్రపతి శివాజీ విగ్రహం అంశంపై ఉద్రిక్తత నెలకొంది. శివాజీ విగ్రహాన్ని పోలీసులు తరలించడంపై గ్రామస్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రజల మనోభావాలను గౌరవించాలని, విగ్రహం అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా అదే మీడియానే న్యూస్ ఛానల్, మీడియా ఛానల్ మరి మన దేవుని మనం కాపాడుకోవాలి అయ్యా. మిస్ తెలంగాణ యూనివర్స్ 2026 విజేత సహిత నారాయణ భట్ట హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని లాక్మే అకాడమీ పవర్డ్ బై అప్టెక్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. 100కు మందికి పైగా విద్యార్థులతో తన విజయ ప్రయాణాన్ని పంచుకున్న హసిత ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసమే విజయానికి కీలకమని చెప్పారు. అందాల రంగంలో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పిస్తూ యువత తమ లక్ష్యాలను ధైర్యంగా సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. Hello everybody, I am Hasita Nayan Bhatta, Miss Universe Telangana 2026, and I'm very glad to be invited here at Lakme Academy Dilshak Nagar for their 10th anniversary. It's a privilege to be here. The best part of my day today was being welcomed by so many beautiful girls who are being trained in so many different skills like nails, hair, beauty. All these girls have such bright futures here because of the training and the grooming provided by Lakme Academy. Dilshak Nagar being India's biggest branch, I am so happy that we have it here in Hyderabad, and I am getting a chance to visit it here. Thank you so much for inviting me, everybody. హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లాక్మీ అకాడమీ దిల్షుక్ నగర్ హైదరాబాద్లో ఉన్నాము. ఇది 10th యానివర్సరీ జరిపిస్తున్నారు లాక్మీ అకాడమీ వాళ్ళు. అందుకోసం ఈరోజు మిస్ యూనివర్స్ తెలంగాణ హర్షిత నారాయణ భట్టి గారు వచ్చారు. వెరీ ప్రౌడ్ షీ హెస్ కమ్ హియర్ అండ్ టేకెన్ అవర్ టైమ్. అండ్ తను ఫేమస్ అయ్యారు, ఈ మధ్య తెలుసు కదా అందరికీ, తను మిస్ యూనివర్స్ తెలంగాణ అయ్యారు. మాకు ఇక్కడ రావడం చాలా బాగుంది. మా స్టూడెంట్స్ అందరినీ కలిశారు, అందరికీ మంచి మంచి టిప్స్ చెప్పారు.
తను ఎలా ఉండాలి, మోడలింగ్ ఎలాంటి కోర్సెస్ ఉండాలి, ఎలా కెరియర్ గ్రూమ్ అవ్వాలి, ఇలాంటి పిల్లలు కూడా చెప్పారు. మేము చాలా బాగుంది. ఇది ట్రైనింగ్స్ ఈ సెంటర్ స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఇక్కడ నుంచి జాబ్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి చదువుకున్న పిల్లలు చాలా మంది వాళ్ళ సొంత బిజినెస్ పెట్టారు, బ్యూటీ పార్లర్ పెట్టారు. చాలా మంది టీవీ సీరియల్స్లో పనిచేస్తున్నారు, షూటింగ్స్లో అండ్ మూవీస్లో పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రొఫైల్స్ మ్యారేజ్ వెడ్డింగ్స్కి వాటికి పనిచేస్తారు. సో 99% ఇక్కడ చదువుకున్న వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ కూడా వీళ్ళే హెల్ప్ చేస్తారు. సో దీనివల్ల ఏమైందంటే చాలా మటుకు మీరు చూస్తుంటారు మార్కెట్లో చాలా వందలు ఉన్నాయి చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు. లాక్మీకి ప్రత్యేకత ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఇండియా, ది వరల్డ్ ఫేమస్ బ్రాండ్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడ మీరు బ్రాండ్ నేర్చుకున్నారో వాళ్ళ ప్రొఫెషనలిజం చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు కూడా మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నప్పుడు ఫస్ట్ జాబ్ మంచిగా వస్తుంది. ఎందుకంటే ఆ ట్రైనింగ్ మీరు ఎందుకంటే చదివేటప్పుడు అనుకుంటారు నేను ఒక మంచి కాలేజీలో చదవాలా, మంచి యూనివర్సిటీ చదువుకోను. మంచి యూనివర్సిటీ చదివితే మంచి జాబ్ వస్తుంది. అలాగనే మంచి ట్రైనింగ్ సెంటర్లో చదివితే మంచి జాబ్ వస్తుంది. మీరు చిన్న చిన్న ట్రైనింగ్ సెంటర్లో చదివినప్పుడు ఏమవుతుంటే మీకు చిన్న చిన్న జాబ్స్ వస్తాయి. సో కొంచెం ఎఫర్ట్ అయినా టైం పట్టినా ప్రాపర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇస్తుంది లాక్మీ అకాడమీ. అందుకోసం ఇలా సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా కూడా 99% పిల్లలకి వీళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. చాలా బాగుంది. లాస్ట్ 10 yearsలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాక్మీ అకాడమీ ఇది. సో చాలా సంతోషంగా ఉంది పిల్లలందరినీ చూస్తుంటే. అండ్ దిల్షుక్ నగర్లో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టి చాలా మంది వస్తున్నారు, ఇక్కడికి ఇంకా వస్తున్నారు. ఈరోజు ఈ ఓపెనింగ్ 10th సెలబ్రేషన్ చేసినందుకు అండ్ హర్షిత గారిని వచ్చినందుకు, ప్రత్యేకంగా వచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తనకి. తను చాలా సింపుల్గా చాలా మంచి పర్సను అండ్ వెరీ ఫ్రెండ్లీ పర్సను. అందరికీ మంచి టిప్స్ టెక్నిక్స్ ఇస్తుంది. తన కెరియర్, తన భవిష్యత్తు చాలా బాగుందని మేము అందరినీ సపోర్ట్ చేస్తాం. మేమందరం కూడా తనకి పెద్ద ఫ్యాన్స్ మేము ఇప్పుడు. థ్యాంక్స్ అండి. Bhatta to Lakme Academy Dilshuk Nagar. We are privileged to have your presence at Lakme Academy Dilshuk Nagar. Okay, I'm proudly announcing this is our 10th anniversary. We are celebrating Lakme Academy Dilshuk Nagar, and we have got 200 plus students currently who are getting trained under experienced trainers for the courses of makeup, beauty, hair, and nail technician. And after completion of the courses, they are getting successfully placed in India and other countries like Dallas and overseas. Thanks for giving me this opportunity to talk to you and to have Harshita Narayan at Lakme Academy Dilshuk Nagar. Thank you. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, లబ్ధిదారులకు, ఇతరులకు నా నమస్కారాలండి. తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేద కుటుంబాలలో ఆడబిడ్డ పెళ్లి జరిగితే ఆ తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని ఆలోచించి ఎంతో కొంత ఆ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేయాలనే ఉద్దేశంతో ఈ పథకం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ పెళ్లి ఖర్చుల నిమిత్తము ఆ తల్లిదండ్రులకు 1,116,000 రూపాయలు అందజేస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రధానంగా ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి వరకు మన ఒక లింగాలగనపురం మండలంలోనే 2016 కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందింది. అందులో దాదాపుగా 19,26,00,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో అన్ని మండలాల్లో కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను మనకు అందిన నెల రోజుల లోపలనే వాటిని విచారణ చేసి మంజూరు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను త్వరితగతిన మనం అందజేయగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు కళ్యాణ్ లేదండి, మబ్బు సీతమ్మ
హైదరాబాద్ లో హైడ్రాకు మద్దతుగా పలు కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి అమరవీరుల దీపం వరకు సాగిన ఈ యాత్రలో కాలనీ ప్రతినిధులు, బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణలో సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల పునరుద్ధరీకరణ కోసం హైడ్రాను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ అంశంపై ఓ నిరుద్యోగ యువకుడు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 47,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసిందని పేర్కొంటూ ప్రస్తుతం 5,000 పోస్టుల నోటిఫికేషన్తో పోల్చుకోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, మరిన్ని ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంటే సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఎవరిని అడిగితే పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది? హోమ్ మినిస్టర్ సీఎం దగ్గర పెట్టుకున్నాడు, బోర్డు డీజీపీ ఆఫీస్ దగ్గర పెట్టుకున్నాడు. మేము చెమట చుక్కలుగా వచ్చిన ఈ తెలంగాణ గ్రామీణ ప్రాంత పోలీస్ అభ్యర్థులు ఎవరి దగ్గరకు వెళ్ళాలి? సీఎంని కలవనిస్తారా? బోర్డులోకి రానిస్తారా? అంటే మేము ఎవరిని అడగలేమని కదా, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఉంది కదా, నువ్వు వస్తావు కదా మళ్ళీ మా ఇంటికి. ఆ రోజు నీ పతనం నీకు గోరి కట్టే రోజు దగ్గరలో ఉంది. గుర్తుంచుకో, నువ్వు మమ్మల్ని ఎంత మోసం చేసినావో కడుపులో అదే రగిలిపోతుంది. ఇంకొక చివరిగా ఒక విషయం, కేసీఆర్ గారితో ఎప్పుడు నువ్వు పోల్చుకుంటావు కదా, 5,000 రైతు బంధు ఇస్తాను, నేను 6,000 ఇస్తా అన్నావు, నేను పింఛన్ 2,000 ఇస్తా అంటే 4,000 ఇస్తా అన్నావు. అదే కేసీఆర్ గారు 47,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది వాస్తవమా కాదా? పోలీసు అభ్యర్థులందరూ చప్పట్లు కొట్టి చెప్పాలి. 2022 పోలీస్ నోటిఫికేషన్లో 18,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను అంతకన్నా గొప్పవాడు కావాలి అనుకుంటే 20,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మాటల్లో కాదు, రేవంత్ రెడ్డి గారు చేతుల్లో చెప్పాలి. 18 మంది అమరవీరులు జరిగారు. ఇదే ఇంకొక విషయం, జీవో నెంబర్ 46 కేసు హైకోర్టులో జరుగుతుంది. మేమందరం హైకోర్టుకి ఆటోలో వెళ్తుంటే కోర్టులో కేసు వేసిన వాళ్ళ నాన్న మా అమ్మటి రోజు తిరిగే విద్యార్థి రోజు ఫోన్ చేసి వాళ్ళ నాన్న కేసు ఏమైంది చిన్న మావాడు ఊకే భయపడుతుండే ఇంట్లో అని అడిగితే, కోర్టుకు పోయే క్షణం వల్ల వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే, అన్నా నా కొడుకు చచ్చిపోయిండు దినానికి రమ్మని నా తండ్రి చెప్పినప్పుడు గుండెలు రోజు ఇచ్చినాయి కదా ఇక్కడ ఉన్న వాళ్ళవి. ఇంకొక విషయం, ఆ రోజు బస్సు యాత్ర కోసం ఇదే ఇంద్రానాయక్ అన్న, ఇదే నవీన్ పట్నాయక్ని, ఇదే శంకర్ని, ఇదే శంభుని, ఇదే చెర్రి ప్రేమిని, ఇదే బుక్యా కుమార్ని నువ్వు గద్దల్లాగా వాడుకున్న రోజు మీకు దేవుళ్ళలాగా కనపడ్డావు. కానీ ఈరోజు మేము దెయ్యాలలాగా కనపడుతున్నావా? మా యొక్క రక్త చెమట చుక్కలతోటి మీకు కాన్వాయ్ లేని రోజు, మీరు తిరిగిన రోజు మేమేమో ఏం బాధలు పడాలి? ఒక్కరోజు నువ్వు రా. మంచిర్యాల జిల్లా మందమరి సారంగపల్లి గ్రామంలో కేకేఆర్ గని కోసం 2018లో సింగరేణి యాజమాన్యం భూసేకరణ స్వీకరించిన భూములలో KK6 భూగర్భ గని ప్రారంభించాల్సి ఉండగా సింగరేణి యాజమాన్యం సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమి చదును చేస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సింగరేణి అధికారులకు తీవ్ర వాగ్వివాదం జరగగా కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామస్తులు సోలార్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో జరగనీయమని భీష్మించుకొని కూర్చుండడంతో సింగరేణి యాజమాన్యం అధికారులు వెనుదిరిగారు. సింగరేణి ఉన్నంత వరకు తీసుకోవాలి. ఎవరు తిరగాలి? ఇప్పుడు ఎవరు తిరగాలి? కలెక్టర్ ఆఫీస్ తిరిగినా, ఆర్టీ ఆఫీస్ తిరిగినా, ఎంఆర్ ఆఫీస్ తిరిగినా
ఈ అన్ని తిరిగి నెరివాడి మేము వచ్చినాం. ఇప్పుడు మాకు మందు బస్తాలు వస్తలేవు. రేపు పంట ఎట్లా అమ్ముకోవాలి? రేపు నాకు ఆపద వస్తుంది, నేను అమ్ముకుంటా. ఎవరు కొంటారు సార్? అక్కడ తిరిగి కావాలా మేము? అప్పుడే ఇచ్చిందట గుడివిలు ఇచ్చారు, అయిపోయింది. 5 గుంటలకు మీరు 7 ఎకరాల 9 గుంటలు ఎట్లా తీసుకుంటారు సార్? హోటల్ ఎట్లా పెడతారు? ఇచ్చింది ₹1,00,000 సార్. నాకు 50,000 నష్టపోయినా నేను ఇప్పుడు రైతు బంధు ఆగుతాను. మీకు కార్ల టెండర్లు కానీ లేకుంటే ఒక వారికి ఒక 10 మంది దొరకచ్చు అని చెప్పి మామూలు అందరికీ చెప్పినాక కాళ్ళ చెప్పులు అరిగిపోయినా మేడం పోయింది. ఇక్కడ మేడం పేరు ఉండే ఈ ఎస్టేట్ అసలు చుట్టూ తిరిగితే జిఎం అసలు జిఎం కాడికి ఏం లేదు. ఒక సంస్థ మీద సంస్థ ఎంతో మంది జీవనోధారం చేస్తాం, మాకు కూడా చూపించాలని వీళ్ళందరూ అది చేస్తారు. ఏమైతే సార్ చెప్పి ఒక టెండర్ అయితే బతారు, ఒక 10 మంది వస్తారు. ఒక లైట్ కూడా పెడతలేరు సార్. మాకు పక్క ఊర్లలో పెడతారు. అక్కడ చూడండి సార్, కలెక్టర్ గారు జిఎం ఇచ్చిండట, సోలార్ లైట్ ఇచ్చిండు. ఎక్కడ సార్ జిఎం శ్రీరాంపూర్ లెటర్ పెడితే సింగరేణికి మాకు మధ్యలో మీరు ఒక ప్రతినిధి, దయచేసి మళ్ళీ ఒకసారి సమావేశం జిఎం గారు మాకోసారి అవకాశం మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినాక నేనేం చేయాలా? ఒక్కసారి సార్తోని మాకు కల్పించే ఏం లేదు. రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మా రిక్వెస్ట్ కల్పించే అవకాశం కల్పించిన తర్వాత సార్ ఇక్కడికి రమ్మనంటే మేము రాము. తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఎవరిదో ఒక మాట చెప్పాలి. సరే మీరు ఇట్లా అది అంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇది సింగరేణి ల్యాండ్. మీకు సరే మీ ఏదైనా పరిష్కారాలు ఇంకొకటి రైతు మూడే డిమాండ్ చేయండి సార్. ఇబ్బంది ఇప్పుడు డిమాండ్ మీరు చేర్చండి. 26 గుంటలు హోల్డ్ పెట్టారు, నెల అవుతుంది మేము తిరగబట్టి. చెప్తున్నా, రేపు నాకు ఆపద వస్తుంది, నేను అమ్ముకుంటా. సర్వే నెంబర్ లో 15 ఎకరాలు ఉంటే 15 ఎకరాలు హోల్డ్ పెట్టింది, గుంట పోతే కూడా. ఈ అధికారం ఎవరు ఇచ్చింది? ఎంఆర్ ఆఫీస్ పోయినా చెప్తా చూడండి సార్. కంపెనీ పెట్టింది, దరఖాస్తు పెడితే ఎంఆర్ ఆడియో పెట్టింది. మేడం పెట్టి అక్కడ ఎంఆర్ఓ సార్ అక్కడ సింగరేణి మేడం హోల్డ్ ఎట్లా. ఇంకొకటి మాకు ఉపాధి కల్పన ఖచ్చితంగా కల్పించాలి. మా ఊరికి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యతో పాటు మా ఊరిని కూడా అన్ని రకాలుగా ఆదుకుంటాం అంటే మాత్రమే మేము ముందుకు వస్తాం. లేదు అంటే మేము మా గిరిజనులం. వాస్తవానికైతే మా గిరిజన భూమి ఇది. ఉన్న భూమి అంతా కూడా గిరిజన భూమే. మా గిరిజన భూమే తీసుకోవడం జరిగింది వీళ్ళు. మేము ఇప్పటికి కూడా ఇవ్వని అని అనట్లేదు, ఇస్తాము, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మమ్మల్ని వీళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మాతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు పాపం. వాళ్ళకి ఏంటంటే 3 గుంటలు 5 గుంటలు 6 గుంటలు 7 గుంటలు పోయింది. ఒక్కొక్కరికి 7 ఎకరాలు 8 ఎకరాలు 9 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నది. కానీ వాళ్ళ భూమిని కూడా ఆక్రమించడం జరిగింది. దీనివల్ల వాళ్ళు నష్టపోతున్నారు, మేము నష్టపోతున్నాం. మాకు దయచేసి జాబ్లు కల్పించాలని, నష్టపరిహారం కల్పించాలని కోరుచున్నాం. లేని ఏదలా మేమైతే ఇక్కడ ఎలాంటి పని అనేది జరగనివ్వం.
మా యొక్క భూములు అంటే సర్వే నెంబర్ 32 ఏదైతే భూమి కోల్పోయినామో సింగరేణి కింద 32, 33, 119 సర్వే నెంబర్లో భూమి కోల్పోయేదండి. ఈ 33 రీట్లు కలిపి కూడా 21 ఎకరాలుగా కోరుచున్నాం. మాకైతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మాకు న్యాయం చేయాలి. 2018లో ల్యాండ్ పోయింది, AK6 మైన్ పడుతుందని మాకు ఆ మైన్ పోయినందుకు మాకు మనీ కూడా డిపాజిట్ ఇచ్చారు రైతులకు. కానీ మాకు పనులు ఇవ్వలేదు. మేము ఇష్టపూర్వకంగా మాకు పనులు ఇస్తారని మేము సైన్ చేశాము. కానీ 2018 కాంచలి వాళ్ళు సింగరేణులు ఇక్కడ మా ల్యాండ్లో అలో చేయలేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ 2006లో మళ్ళీ వచ్చి మాకు మా ల్యాండ్ మాకు కావాలి సింగరేణి ల్యాండ్ అని మమ్మల్ని దౌర్జన్యంగా ఎన్నుకుంటున్నారు. మళ్ళీ అదే పోను మా ల్యాండ్ రైతు బంధు 5 ఎకరాలకు 3 ఎకరాలు కట్ చేయడం జరిగింది, హోళ్ళ పడేశారు. మాకు హామీ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మా పిల్లలకు కూడా ఉపాధి హామీ కల్పించాలని కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.